వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణలో మరో సమరానికి రేవంత్ సర్కార్ సిద్ధమైందా? పక్కా ప్లాన్ కారికి ఇక కోలుకోలేని దెబ్బను కొట్టబోతున్నారా? అందుకు ముహూర్తం కూడా సీఎం రేవంత్ ఫిక్స్ చేశారా? హస్తం నేతలు తగ్గేదేలే అంటే కేసీఆర్ మాత్రం ఏం చేయలేకపోతున్నారా? అసలు రేవంత్ వేయబోతున్న స్కెచ్ ఏంటి? జనవరి చివరి వారంలో ఏం జరగబోతుంది? తెలంగాణలో మరో సమరానికి సిద్ధమైన రేవంత్ నిర్ణయంతో కేసీఆర్ కు ఝలక్. బీసీ రిజర్వేషన్ తో ముందుకు సీఎం రేవంత్. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు, 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఈ నెల 26 నుంచి తెలంగాణలో పథకాల జాతర. ఫిబ్రవరిలోగా పథకాలు పూర్తి చేయాలని నిర్ణయం. తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26న ముహూర్తంగా ప్రకటించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సమయంలోనే వెళ్లాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఏఐసీసీ సైతం తాజాగా ఈ ఎన్నికలపైన దిశానిర్దేశం చేసింది. బీఆర్ఎస్ బీజేపీని దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 26 నుంచి పథకాల జాతర ప్రారంభం కానుంది. రైతు భరోసాతో పాటుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ పథకాల వేడిలోనే ఎన్నికల నిర్వహణ ద్వారా ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3-4 వారాల్లో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇక ఫిబ్రవరి 3వ వారంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీలకు, 4వ వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కులగణన జరుగుతుంది. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ఈ గణనపైన సమీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ సర్వే నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్ను 42% పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూలత కనిపించకపోతే ఎన్నికల షెడ్యూల్ జారీ చేసి పార్టీ పరంగా సీట్ల కేటాయింపులో బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనుంది. పథకాల అమలు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేస్తే ఎన్నికలకు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పథకాలు అందరికీ అందడం ఆలస్యమైతే ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది.